ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇక్కడ ఇంత వర్షంలో కూడా ఇక్కడ వచ్చినందుకు మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి సినిమాలు అనేది ఏమీ లేవండి. మన ప్రొడక్షన్ హౌస్ నుంచన్నా నేనన్నా చేయలేదు. ఆల్మోస్ట్ ఈ సినిమా మీద వర్క్ చేసాం అనమాట ఒక 2 years పాటు. అండ్ ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మాకు ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకా చాలా సినిమాలు వస్తాయి. అండ్ ఇంకా ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇప్పుడు నాకు కానీ నాకు టీం కానీ ఇంకా సినిమాలు చేయొచ్చని. అండ్ ఈ సక్సెస్ అనేది అండ్ నిన్న థియేటర్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని షోస్, ఈవినింగ్ షోస్ హౌస్ఫుల్స్ ఉన్నాయి. నాకు ఈ మధ్యన ఒక మిత్ ఏంటంటే, మన ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసే ఉంటుంది, చిన్న సినిమాలు ఆడట్లేదు, థియేటర్కి జనాలు రావట్లేదని. సో అది నేను నమ్మనండి. ఇప్పుడు ఈ సినిమా ఆడిందని కాదు, కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా ఇక్కడ జనాలు అండ్ మీడియా వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారనేది ఇది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫైనల్లీ సక్సెస్ అనేది అట్లీస్ట్ వీఆర్ మేము చూసాం కాబట్టి. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, మా టీం గురించి అంటే నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నా ఏది ఎటు మాట్లాడాలనేది. ఎందుకంటే ఈ మూమెంట్ అనేది వెరీ అన్యూజువల్ మూమెంట్. మా టీం ఎస్పెషలీ వినోద్ అండ్ అనుష గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరూ మాకు ఎప్పుడు ఏనాడు లైక్ లగ్జరీలు అడగలేదు. లైక్ దే వర్ వెరీ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది సినిమా చేసి. బట్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది సినిమా, అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వీళ్ళు. సో థ్యాంక్ యూ వినోద్ అండ్ అనుష ఫర్ బీయింగ్ సో పేషెంట్. అండ్ మా డైరెక్టర్ నీలగిరి. సో నీలగిరి ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 2.5 years కదా నీలగిరి, 2 years. సో ఎప్పుడైతే స్క్రిప్ట్ వచ్చిందో నా దగ్గరికి, మోర్ దెన్ నాకు స్క్రిప్ట్ డెఫినెట్గా నచ్చింది. స్క్రిప్ట్తో పాటు నీలగిరి ఉన్న ఆ ప్యాషన్, ఫైర్ అనేది నేను రిలేట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి స్టోరీలు చెప్పాలనుకుంది చాలా రేర్ అండి. ఇప్పుడు ఈవెన్ దో నాకు ఆ పేకమేడ్లు అనేది రిస్క్ అనిపించినా కూడా నాకు ఈ అబ్బాయి కోసం చేయాలనిపించింది. ఈ అబ్బాయి కోసం చేస్తే నాకు తప్పకుండా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, రిస్క్ డెఫినెట్గా ఉంది సినిమాలో, బట్ ఈ సినిమా చేస్తే ఇట్ విల్ బీ some scope for other filmmakers to do or experiment these kind of films. So thank you నీలగిరి, నన్ను నమ్మి అసలు నేను చేస్తానా లేదా అనేది ఆ డౌట్ లేకుండా నన్ను ట్రస్ట్ చేసి నువ్వు నన్ను బిలీవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ ఫైనల్గా ఐ మీన్ ఇది సక్సెస్ మీట్ కన్నా జస్ట్ మీట్ అండ్ గ్యాదర్ లాగే అనుకున్నానండి. బికాజ్ ఈ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మీడియా సపోర్ట్ అనేది ఇట్ వాజ్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అసలు ఇప్పుడు అండ్ మొన్న షో వేసాం మీ అందరికీ. ఆల్మోస్ట్ నాకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సరే మీ అందరికి తెలిసిన వాళ్ళే కానీ, బట్ మీరు హోల్ హార్టెడ్గా రాస్తారు కదా, దాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏం చేయలేం. సో ఎప్పుడైతే నాకు ఇవన్నీ చూసానో అసలు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఇప్పుడు మీకు సినిమా నచ్చింది అనేసరికి నాకు ఫస్ట్ స్ట్రెంత్ అంతా ఆ మీడియా షో తర్వాత ఇప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే, మీడియా వాళ్ళకి నచ్చింది అండ్ జనాలకి తప్పకుండా నచ్చుతుంది ఇది. సో దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ స్ట్రెంత్ ఏంటంటే నేను ఐ విల్ కీప్ డూయింగ్. ఐ ప్రామిస్ అనేది పెద్ద వర్డ్ కానీ, బట్
But still, I'll promise that I will keep doing films like this. I will keep entertaining you guys like this. And ఇంకా మా టీంలో మా డిఓపి హరి, స్మరణ్, హంజా, కార్తిక్, క్రాంతి, మేఘన కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ మా సౌండ్ డిపార్ట్మెంట్ కన్నన్ సార్, రంగనాథ్ రవి సార్, అండ్ ఎడిటర్ సృజన. సో వీళ్ళందరూ ఇక్కడ అందరూ రాలేకపోయారు ఇవాళ. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అండ్ ఫైనల్గా మాకు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ మా టీం అంతా ఇంకా అక్కడ కూర్చుని ఆఫీస్లో ఉన్నారండి. ఆఫీస్లో ఇంకా సినిమాని ఎలా బెటర్ చేయొచ్చు మనకి అని కూర్చుని కింద మీద పడుతున్నారు. నా ప్రొడక్షన్ టీం తీసుకోండి, కేతన్, అనుష, ఇక్కడ రవి. సో వీళ్ళు, నేనేముంది, నేను జస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతా మైక్లో, ఎవరు వీళ్ళతో పాటు నేను తిరుగుతూ ఉంటా. బట్ దోస్ ఆర్ ద పీపుల్ లైక్ హూ హ్యావ్ బీన్ బిహైండ్ అస్ సపోర్టింగ్ ద ప్రొడక్షన్. ఈ సినిమాలు చేయడానికి మాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 1 month నుంచి అసలు మనీ ఎక్స్ట్రీమ్లీ టైట్ సిచ్యువేషన్లో, బట్ స్టిల్ వాళ్ళు నా దగ్గరికి ఏమీ తేకుండా మేనేజ్ చేసిన వాళ్ళు అనమాట. సో అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ప్రొడక్షన్ టీమ్, నరేష్ మై మార్కెటింగ్, అండ్ నరేష్, కళ్యాణ్, వీళ్ళందరూ లేకపోతే అసలు మనం ఇప్పుడు ఏదైతే మనకి ఈ సౌండ్ చేస్తున్నామో మార్కెటింగ్లో, వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా హౌస్ఫుల్ వినీత్ అండ్ సందీప్ సపోర్ట్ కూడా ఉంది. బట్ మా మార్కెటింగ్ టీమ్, ఇన్ హౌస్ మార్కెటింగ్ టీమ్, వాళ్ళు పడిన ప్రెషర్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. ఇప్పుడు మాకేమి, ఇప్పుడు నవ్వుతున్నాం కానీ, బట్ థ్యాంక్స్ టు నరేష్, కళ్యాణ్, అండ్ మై వెరీ ఇంపార్టెంట్ మా కో ప్రొడ్యూసర్ వరుణ్. ఇక్కడ లేడు యాక్చువల్గా, ఇన్ఫ్యాక్ట్ అక్కడెక్కడో వైజాగ్లో ఉన్నాడు. వైజాగ్లో థియేటర్స్లో ఎలా ఉందో ఏంటో చూసుకుంటున్నాడు. సో తను లేకపోయి ఉంటే నేను ఈ సినిమా ప్రాబ్లీ చేయలేకపోయానండి. సో అండ్ తను ఎప్పుడు ఏనాడు నాకు క్వశ్చన్ చేయలేదు, బడ్జెట్స్ ఎందుకు అవుతున్నాయి ఎంత, లేకపోతే మన సినిమా అసలు ఆడుతుందా లేదా అనేది నాకు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా సపోర్ట్ చేశాడు అనమాట. పర్లేదు, నువ్వు అనుకుని చెయ్యి, లైక్ మీరు అనుకుని చేయండి, సినిమా ఇంపార్టెంట్ మనకి అని. సో థ్యాంక్ యూ వరుణ్. అండ్ ఇంకా అందరిని కవర్ చేశాను, ఇంకా మిస్ అయినా. సో సారీ, మా కో డైరెక్టర్ శ్రీనివాస్, మా అందరికి ఒక బ్యాక్ బోన్ లాగా, మా అందరికి ఒక బ్యాక్ బోన్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఫైనల్లీ ఇక్కడి నుంచి మా ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడితో ఆగమండి. లైక్ ఇప్పుడు మాకు ఏంటంటే ఓకే, సక్సెస్ అనే సినిమా నచ్చుతుంది జనాలకి, అండ్ వాళ్ళు రిలేట్ అవ్వగలుగుతున్నారు కాబట్టి ఈ సినిమాని మేము ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళగలుగుతాం. వీ విల్ కంటిన్యూ ద ఫిల్మ్ మార్కెటింగ్ అనేది కూడా ఆపం. సో వీ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ అట్లీస్ట్ 1.5-2 weeks. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హియర్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. రాకేష్ గారు, ఇంకో చిన్న మాట. జనరలీ ఏ ప్రొడ్యూసర్ అయినా పెట్టిన డబ్బుల్ని ఎలా తీసేసుకోవాలి, లేదా ఎలా మల్టిప్లై చేసుకోవాలి అనేది ఉంటుంది. బట్ ఇక్కడ టికెట్ కూడా 100 rupeesకే మీరు ఇస్తూ వచ్చారు. అంటే అసలు 100 rupees అనేది మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమాకి వెళ్ళి చూడాలంటే నిజంగా మధ్యతరగతి వాళ్ళకి కానీ, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చాలా కష్టం. నిజంగా ఇంత మంచి సినిమాని 100 rupeesకే మాకు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అందించినందుకు కూడా థ్యాంక్ యూ. సో ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? ష్యూర్ అండి. సో 100 rupees అనేది మాకు మా డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ ఐడియా ఇది. సార్ మేము తీసింది ఓకే, మాకు ఒక మిడిల్ క్లాస్ స్పేస్లో తీసిన సినిమా ఇది. మన ఆడియన్స్ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు టికెట్ ప్రైజెస్తో పాటు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఆ మెంటాలిటీ తెలుసు కాబట్టి మాకేమనిపించిందంటే 100 rupees పెడితే వెళ్తారనేది. అండ్ ప్రస్తుతం ఉన్న ఛాలెంజ్ ఏం ఫేస్ చేస్తున్నామంటే మేము అన్ని థియేటర్లలో ఒప్పుకోవట్లేదండి 100 rupees. సో
మాకు ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ట్రయింగ్ టు, మా డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు ధీరజ్ కూడా ఇక్కడ లేడు. సో ధీరజ్ కూడా ఏం ఫైట్ చేస్తున్నాడు అంటే, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రాలో 100 రూపీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాం లైక్ థియేటర్స్ ఇవ్వమని, సో దట్ జనాలు వెళ్ళి చూస్తారని. బట్ స్టిల్ మాకు ఇంకా ఛాలెంజింగ్గానే ఉంది అది. ఐ హోప్ వీ విల్ గెట్ 100 రూపీస్. అంటే ప్రస్తుతానికి 100 రూపీస్ ఉన్న థియేటర్స్లోనే సినిమా వేసాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని థియేటర్స్ ఒప్పుకోవట్లేదు. సో వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దెమ్ టు ప్లే ద ఫిలిం ఇన్ దేర్ థియేటర్స్.